నిన్నట్టుండి అమెరికా అధ్యక్షుడు వార్ స్టాపర్ డొనాల్డ్ ట్రంప్ సార్ మరో బాంబు పేల్చారు. తాను ఎప్పుడూ వల్లె వేస్తుంటే గ్రేట్ నేషన్ పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల గురించి విలేకరులు గుచ్చి అడగగా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరు, ఎక్కడ పరీక్ష చేస్తున్నారో ఎవరికీ తెలియకుండా చేస్తారు. మరి పాకిస్తాన్ మాత్రం భూగర్భంలో నిర్వహిస్తోంది, ఈ విషయం ఎవరికీ తెలియదన్నారు. పాకిస్తాన్ లాంటి దేశం కూడా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు తాము మాత్రం చేతులు ముడుచుకుని ఎందుకుంటామని అన్నారు ట్రంప్. తాము కూడా అణ్వాయుధాలను పరీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు ఇప్పటికే రక్షణ శాఖ పెంటగాన్ కు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. పాకిస్తాన్ తో పాటు చైనా, రష్యా, ఉత్తర కొరియా కూడా అణ్వాయుధ పరీక్షలు జరుపుతున్నాయని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను చైనా ఖండించేది. తాము అణ్వాయుధ పరీక్షల నిషేధానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. పాకిస్తాన్ మాత్రం నిన్నటి దాకా స్పందించలేదు. అయితే మధ్యాహ్నం మాత్రం ఒక పాకిస్తాన్ సీనియర్ అధికారి ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. సిబిఎస్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ దేశం ఎన్నడూ ప్రథమంగా పరీక్షలు నిర్వహించలేదన్నారు. రష్యా, చైనా నిర్వహించిన తర్వాత నిర్వహించామన్నారు. అయితే న్యూక్లియర్ పరీక్షలపై మాట్లాడిన ట్రంప్ రష్యా నిర్వహిస్తోంది, చైనా నిర్వహిస్తోంది, కానీ వారు ఈ విషయంలో ఏమీ మాట్లాడరు. మేము కూడా ప్రయోగాలు మళ్ళీ మొదలు పెడతాం, ఎందుకంటే వారు పరీక్షలు జరుపుకుంటూ ఉంటే చూడలేం కదా. నార్త్ కొరియా కూడా పరీక్షిస్తోంది, పాకిస్తాన్ కూడా పరీక్షిస్తోంది, మేమేం చేస్తాం, మేము కూడా పరీక్షిస్తామన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇదే సందర్భంగా తైవాన్ అంశం పైన కూడా ట్రంప్ మాట్లాడారు. ఆ దేశంపై దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చైనాకు బాగా తెలుసన్నారు. తన హయాంలో దాడికి పాల్పడే సాహసం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చేయరని అన్నారు. రోజు ఏదో ఒక సంచలనం లేకుండా ట్రంప్ మనసుకు శాంతి ఉండదని అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా దేశంలో సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించరని అనుకున్నారో ఏమో, కానీ ట్రంప్ మాత్రం రోజు ఏదో ఒక అంశం ముందుకు తెస్తున్నారు. ఆ తెచ్చిన అంశం కూడా కొన్ని గంటల్లో ఎన్నో మార్పులకు లోనవ్వడం గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. ఓ మాట అనడం, ఒక్క రోజున గడవక ముందే యూటర్న్ తీసుకోవడం ఆయనకు పరిపాటిగా మారింది. తమ వద్ద అత్యుత్తమమైన అణ్వాయుధాలున్నాయని, వాటిని ఉపయోగించి ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేయొచ్చని ట్రంప్ తెలిపారు. ఇక నుండి అమెరికా అణ్వాయుధాలను పరీక్షిస్తుందని, చాలా దేశాలు అణు పరీక్షలు చేస్తున్నాయని అన్నారు. అమెరికా కూడా ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అవి ఎలా పనిచేస్తున్నాయో పరీక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. చైనా, రష్యా, ఉత్తర కొరియా దేశాల మధ్య కూడా అణ్వాయుధాలు ఉన్నాయని, కానీ వారు బయటకు చెప్పరని అన్నారు. గత 30 సంవత్సరాల నుండి ఎటువంటి పరీక్షలు అమెరికా చేయలేదన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా సుప్రీం లీడర్ జిన్పింగ్ లు చాలా కఠినాత్ములు, బలమైన నాయకులు, తీవ్రంగా పరిగణించాల్సిన వ్యక్తులు అని వ్యాఖ్యానించారు. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరింది కదా అని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ ప్రశ్నించగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము చైనాని ఒక కంట కనిపెడతాం, వారు అమెరికాను ఎల్లప్పుడూ కనిపెడుతూ ఉంటారని అన్నారు. గత 8 నెలల కాలంలో 8 యుద్ధాలను ఆపానని, భారత్ పాక్ల మధ్య అణుయుద్ధాన్ని నివారించారని 57వసారి వ్యాఖ్యానించారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ డెమోక్రాట్స్ సోషలిస్ట్ అభ్యర్థి జోహ్రాన్ మామ్దానీపై విమర్శలు చేశారు. అతను సోషలిస్ట్ కాదు, కమ్యూనిస్ట్ అని అన్నారు. మామ్దానీ గెలిస్తే అధ్యక్షునిగా నేనే నిధులు కేటాయించను, ఎందుకంటే న్యూయార్క్ ను నడిపించేది కమ్యూనిస్ట్ అయినప్పుడు పంపించడం వృధా అని అక్కసు వెళ్లకెక్కారు. డెమోక్రాట్స్ లో చెడ్డవారు, కమ్యూనిస్టులు ఉండే నేను చెడ్డవారిని పక్కనే పెడతానని మరో మేయర్ అభ్యర్థి క్యూమోను ఉద్దేశించి ట్రంప్ అన్నారు. ఇలాంటి సంచలన వ్యాఖ్యలను పరిశీలించి చూస్తే ఆయన మాటల్లో అహంకారం, రాజులలో ఉండే పొగరు స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు పరిశీలకులు. ట్రంప్ మాటల్లో, చేతల్లో కనిపిస్తున్న ఈ ధోరణిని వ్యతిరేకిస్తూ అమెరికా వ్యాప్తంగా నో కింగ్స్ ఆందోళనలు జోరుగా సాగుతున్నాయి. జనం పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తూ ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తున్నారు. అదెలా ఉంటే ట్రంప్ మాత్రం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ను వల్లెవేస్తూ పాడిందే పాడుతున్నారు. ట్రంప్ నోట పాకిస్తాన్ న్యూక్లియర్ పరీక్షల మాట రావడంతో దేశంలో దాయాది సామర్థ్యంపై చర్చ మొదలైంది. తాజాగా భారత శక్తి ముందు పాక్ అణ్వాయుధాలు ఏ మేరకు పనిచేస్తాయన్న విషయంపై డిబేట్ జరుగుతోంది. దాయాది అణు సామర్థ్యం గురించి అంచనా వేస్తున్నారు. పహల్గాం ఘటన తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ను పాకిస్తాన్ అసలు ఊహించలేదు. మన దేశం స్పందించిన తీరు దాయాదిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిమిషాల వ్యవధిలోనే భారత వాయుసేన డజనుకు పైగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ 4 రోజుల పాటు జరిగిన ఆపరేషన్ పాకిస్తాన్ ను మన దేశం ముందు మోకరిల్లేలా చేసింది. తామే గెలిచామని ఎంత ప్రచారం చేసుకుంటున్నా మన బ్రహ్మోస్ క్షిపణులు జరిపిన విధ్వంసం పాకిస్తాన్ గుండెల్ని గుబేలమనేలా చేసింది. ఎందుకంటే మన వాళ్ళు పాకిస్తాన్ ఆయువు పట్లపై అటాక్ చేశారు. తీవ్రవాద స్థావరాలు మాత్రమే నష్టపోయేలా చూశారు. అయితే పాకిస్తాన్ సీక్రెట్ గా దాచుకున్న అణ్వాస్త్రాల స్థావరాలపై కూడా
భారతీయ వాయుసేన దాడులకు ప్రయత్నించడం చూసి అమెరికా, ఖతార్, సౌదీ దేశాల సాయంతో సీజ్ ఫైర్ కు ఒప్పించుకుంది. లేదంటే పాకిస్తాన్లోని కిరానా హిల్స్ పై మరొక 2-3 బ్రహ్మోస్ క్షిపణులు కాని పడితే అక్కడ దాచుకున్న అణ్వాయుధాలు కూడా పేలిపోయి ఉండేవి. పైగా అక్కడ బయట ప్రపంచానికి తెలియని అమెరికా సీక్రెట్ ఏదో ఉంది. అందుకే అమెరికా పట్టుబట్టి కాల్పుల విరమణకు ఒప్పించే ప్రయత్నాలు చేసింది. కానీ మన దేశం సొంతంగానే నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్లుగా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. అయితే అక్కడితో ఈ ఆపరేషన్ మాత్రం ముగిసిపోలేదు. కేవలం పాజ్ చేయబడింది. పాకిస్తాన్ మరొకసారి పహల్గాం లాంటి ఘటనకు పాల్పడితే ఆపరేషన్ సింధూర్ మరింత ఉధృతంగా మొదలవుతుందని హెచ్చరించింది. అయితే పాకిస్తాన్ అణ్వాయుధాల బలం ఎంత అన్న విషయానికి వస్తే పాకిస్తాన్ వద్ద న్యూక్లియర్ వార్ హెడ్లు 170 ఉండగా భారత్ వద్ద 180 అణ్వాయుధాలున్నాయి. అయితే పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధ సామర్థ్యం విషయానికి వస్తే పాకిస్తాన్ క్షిపణులు భారతదేశాన్ని ఢీకొట్టగలవు. ఈ క్షిపణులను పాకిస్తాన్ లోపల నుంచే ప్రయోగిస్తారు కాబట్టి వాటి పరిధిని బట్టి అవి భారతదేశంలోకి ఎంత దూరం వస్తాయన్నది సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఢిల్లీ పాకిస్తాన్ నుంచి దాదాపుగా 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే ముంబై విషయానికి వస్తే 1000 కిలోమీటర్లు, కోల్కతా 1500 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరంలో ఉంటుంది. పాక్ అణ్వాయుధాలలో స్వల్ప శ్రేణి క్షిపణులు భారత్ పాక్ సరిహద్దు సమీపంలో దాడి చేయగలవు. జమ్మూ కాశ్మీర్ లేదా పంజాబ్ సరిహద్దు ప్రాంతాలు సరిహద్దును ఆనుకునే ఉంటాయి కాబట్టి చిన్న అణ్వాయుధం కూడా నష్టం కలిగించవచ్చు. పాక్ చెందిన గజ్నవి క్షిపణి రేంజ్ 290 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను చేరుకుంటోంది. ఇది భారతదేశంలోని అమృత్సర్, జలంధర్ లేదా లాహూర్ సమీపంలోని ప్రాంతాలు, పంజాబ్లోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం చూపిస్తోంది. మరో క్షిపణి అబ్దాలి రేంజ్ 450 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇది భారతదేశంలోని చండీగఢ్, ఢిల్లీ లేదా రాజస్థాన్ సరిహద్దు శివార్లలోకి ప్రవేశించగలదు. మీడియం రేంజ్ క్షిపణులు ఉత్తర భారతదేశంలోని ప్రధాన నగరాలను టచ్ చేయగలుగుతాయి. మరో ఘాతక క్రూయి క్షిపణి బాబర్ పరిధి 700 కిలోమీటర్లుగా ఉండడంతో ఢిల్లీ, హర్యానా ప్రాంతాలపై ప్రభావం చూపిస్తోంది. పైగా ఇది తక్కువ ఎత్తులో ఎగురుతుండడంతో రాడార్ నుంచి కూడా తప్పించుకోగలదు. భారత్ మొత్తం కవర్ చేసే లాంగ్ రేంజ్ క్షిపణులు కూడా పాక్ వద్ద ఉన్నాయి. వాటితో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లేదా చెన్నై సహా అంతటినీ కవర్ చేస్తోంది. షాహీన్ 3 క్షిపణి పరిధి 2750 కిలోమీటర్లు అవడంతో అండమాన్ దీవులు లేదా దక్షిణ భారతదేశంలోని సుదూర మూలాలను ధ్వంసం చేయవచ్చు. అయితే ఇవన్నీ పాకిస్తాన్ ను దాటి మన దేశంలోకి ప్రవేశించినప్పుడే ప్రమాదం. కానీ వాటిని అడ్డుకునేందుకు పలు వ్యవస్థలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎదురుదాడికి అవసరమైన దానికన్నా ఎక్కువగానే అణ్వస్త్రాలను పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన పనేం లేదని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు.